Hi friends. Welcome back to our vlogs. Day 6. ఇప్పుడే లేచినాం, రెడ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అదేంది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ బీపీ బలెడోని. ఇక్కడ నుండి మార్నింగ్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో ఇక్కడ నుంచి వేవ్ రాక్ వెళ్తాం మేము. వేవ్ రాక్ నుండి పర్త్. వేవ్ రాక్ ఇక్కడ నుంచి 6 hours జర్నీ, 483 kilometers ఏముంది. వేవ్ రాక్ టు పర్త్ మళ్ళీ ఒక 300 kilometers అంతే. సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రైడ్ స్టార్ట్. ఓకే, చూడాలి ఈరోజు జర్నీ ఎలా ఉంటుందో. ఒక చిన్న మ్యూజియం ఉంది, ఓల్డ్ మిషన్. ఇక్కడ పెట్రోల్ స్టేషన్లో చిన్న సెటప్, అన్ని ఓల్డ్. కారు, ఓల్డ్ కార్ ఇది. ఇదేదో స్పేస్లో నుంచి పడ్డదా ఏదో ఉంది దీని స్టోరీ. ఇదంతా చదివే ఒప్పుకోలేదు. మొత్తానికి అయితే స్పేస్ డెబ్రీ అంటే స్పేస్ నుంచి పడ్డదేమో అనుకుంటున్నా. ఇదైతే స్పేస్ నుంచి పడ్డ ఐటమ్స్ కాబట్టి ఇవన్నీ కలెక్ట్ చేసారు. ఇది ఇక్కడ దొరికే, ఈ ఏరియాలో దొరికే ఇవి గ్రానైట్స్. లెమన్ జ్యూస్ అవునా కన్నా లాంటిది. ఓకే, నాకు కొంచెం ఇవ్వు. ఎందుకు ఇవ్వవు? నాకు ఎందుకు ఇవ్వవు? ఓకే, నువ్వు అంటే నేను తాగుతా. ఎలా ఇవ్వవు నేను చూస్తాను. ఇక్కడ నుండి మట్టి రోడ్ స్టార్ట్ ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, స్టార్ట్. ఎస్ ఫ్రెండ్స్, 200 kilometers సైడ్కి వెళ్ళి మొత్తం ఇట్లా మొత్తం జంగల్ లాగా ఉంది. ప్యూర్ వైల్డ్. జంగల్ సిల్వర్ కార్ కాస్త రెడ్ కార్ అవుతుంది. అన్నది ఇంకా వైట్ కార్. వెళ్ళేసరికి కార్ రెడ్ కలర్ అవుతుందేమో. ఇప్పుడే యూటర్న్ తీసుకుంటున్నాం. 300 kilometers దీనిపైన పోవడం రిస్క్ అనిపించింది, అందుకే యూటర్న్ తీసుకొని. కార్ ఆపేందు చెప్పిండు వద్దని, సో అదిగా పలుపుకుంటున్నారు వాళ్ళు కూడా. యూటర్న్ తీసుకుని మళ్ళీ నార్మల్ రోడ్ నుంచి అట్లా పోతే ఇంకొక 100 kilometers ఎక్కువ అవుతుంది. అయినా కూడా అట్లే పోయింది బెస్ట్ అని ఇప్పుడు రీచ్ అయినాం. కాటేజెస్ ఇవి, రేపు చూపిస్తాం వ్యూ. చాలా చీకటి ఉంది ఇవాళ. ఇప్పుడైతే ప్రజెంట్ మేము సూపర్ ఉంది టైం ల్యాబ్స్ తీయడానికి వెళ్తున్నాం స్టార్స్ ని. అది కూడా ఇప్పుడు వీడియో పెడతా. ఎక్కడున్నాను? చీకట్ల స్టార్స్ అవన్నీ చూద్దామని వచ్చినాం బయటికి. ఫుల్ చలి ఉంది. చాలా కనిపిస్తుంది అదే మూన్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నిన్న పడుకున్నాం, అయితే ఇప్పుడు చూపిస్తా నిన్న ఉన్న అకామిడేషన్. చాలా బాగుంది ఇది. కాటేజెస్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. బాగుంది. ఇది స్మోకింగ్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్, ఇది టాయిలెట్.
ఇది మా బెడ్రూమ్. ఏం చేస్తున్నావు? మొత్తానికి రెడీ అయింది. సో మెనీ లేయర్స్ ఆఫ్ మేకప్. ఏం కాదు. ఎట్లుంది లొకేషన్? సూపర్. బ్యూటిఫుల్ లొకేషన్. సూపర్ పీస్ఫుల్ వెదర్. చాలా బాగుంది. నిన్న మొత్తం మట్టి రోడ్లో నడిపేసరికి కార్ మొత్తం మట్టి. రెడ్ మేకప్, రెడ్ పౌడర్ దరిద్రంగా అయింది కార్. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న లొకేషన్ ముందట లేక్, అదంతా వ్యూ మంచిగా ఉంది. ఒకసారి డ్రోన్ షాట్ తీద్దాం. ఓకే. చాలా బాగుంది అసలు. ఎంత బాగుందో డిఫరెంట్ గా. ఇది వెళ్ళే దారి లోపలికి రావడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది మాకు నిన్న నైట్, కానీ వచ్చినాం. ఎన్ని లేక్స్, చిన్న చిన్న లేక్లు. బయట సిట్టింగ్. ఇందులో ఫిషెస్ లేదా? మీ దోస్తులు ఎంత బాగుంది. ఆర్డర్ చేసాం స్పైస్ బ్రేక్ఫాస్ట్. ప్లేస్కి వచ్చినాం. ఏంటిది? వేవ్ రాక్. బ్యూటిఫుల్ ప్లేస్. ఓషన్ వేవ్ లా ఉంది. బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు రాదు. చాలా మంది వచ్చారు. ఎక్కు పైకి. ఎంత చూద్దాం. ఎక్కు. మనం వేవ్ రాక్ వచ్చి ఎంత బాగుందో. $270 సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ఆఫ్టర్ 4000 కిలోమీటర్స్ పర్త్కొచ్చాం. వి రీచ్డ్. వచ్చేసినాం పర్త్కి. ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు 10 మినిట్స్ అయితే వాండర్స్కి వెళ్ళిపోతాం. జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం అంటే సిటీలోకి. ఆఫ్టర్ లాంగ్ ట్రాఫిక్ లైట్ వచ్చింది. వచ్చేసినాం. ఇంటికి వెళ్ళిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇట్లా చెప్పాలి. వచ్చేసినాం. ఇదే పర్త్, ఇదే మేము ఉండే ఇల్లు. బయట మొత్తం పార్క్ క్వైట్ ఉంది బాగా. సిడ్నీ మస్తు బిజీ ఉండేది. ఇక్కడ మొత్తం క్వైట్ ఉంది. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. కొన్ని పనులు ఉన్నాయి, షాపింగ్ అవి అవన్నీ చేసుకున్నాం. ఓకే.